విద్యారంగంపై 30 హామీలు ఇచ్చిన రేవంత్ సర్కార్ అధికారంలోకి రాగానే గాలి కొదిలేసిందని మండిపడ్డారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కాంగ్రెస్ పాలనలో ఒక్క ఏడాదిలోనే 6000 స్కూళ్లు మూతపడటం ఆందోళన కలిగిస్తుందన్నారు. విద్యాశాఖపైనే సభలో ముందుగా చర్చ జరగాలన్న ఆమె ప్రభుత్వం సమాధానం చెప్పేందుకు రెడీగా లేదని విమర్శలు గుప్పించారు. విద్యాశాఖకు సంబంధించిన విషయమే ముందు పెట్టాలి. క్వశ్చన్ బయట అడిగితే సమాధానం చెప్పరు, లోపల కనీసం అడుగుదాం సమాధానం రాబట్టుకుందామంటే కూడా సమాధానం చెప్పే స్టేజ్లో ఈ ప్రభుత్వం లేదనేది అర్థమైపోయింది. మరి 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామన్నప్పుడు సంఖ్య పెరగాలి, కానీ ఈ సంవత్సరంలో దాదాపుగా ప్రభుత్వ పాఠశాలలో 2 లక్షల మంది విద్యార్థులు తక్కువగా జాయిన్ అయినారనేది, గత సంవత్సరం కన్నా వచ్చినారనేది ఇక్కడ మీడియాలో ప్రెస్లో వచ్చిన సందర్భంలోనే కొంచెం ఆందోళన కలిగిస్తూ ఉంది. మొన్న ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం నుండి పోయి అందరు కూడా స్కూళ్ళల్లో భోజనాలు చేసి వచ్చిన్నారు కదా. 4 రోజులు చికెను, 2 రోజులు మటను, 4 రోజుల గుడ్డు, ఏదైతే మెనో చెప్పినారో సేమ్ మెనో గత ప్రభుత్వంలో కూడా పెట్టి అందించాలన్నా కూడా ప్రభుత్వం పర్యవేక్షణ లేకుండా విషాహారం తిని ఏ విధంగా స్కూల్లో పిల్లలు ఇబ్బందులు పడుతుంది అనేది గత సంవత్సరం నుండి జరిగిన తంతునంతా చూస్తూ ఉన్నాం. దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి గురుకులాల బాటాని బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న తర్వాత కానీ ఈ ప్రభుత్వంలో